చేసిన భాస్కర్ సార్కి, మాటలు రాసిన ప్రసన్న గారికి, ఈ మూవీని ప్రొడ్యూస్ చేసిన బెక్కం వేణుగోపాల్ సార్కి ఈజ్ లైక్ మై ఫాదర్. థ్యాంక్ యూ సార్ ఈ క్యారెక్టర్ నాకు ఇచ్చినందుకు. ఎందుకంటే నా కాలు ఇరిగిపోయినా నా గురించి అని 2 months వెయిట్ చేస్తానని చెప్పారు. నెక్స్ట్ దీనికి డిఓపిగా వర్క్ చేసిన లెజెండరీ డిఓపి చోటాకే సార్కి థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంత అందంగా చూపించినందుకు. ప్రీవియస్ 2 మూవీస్లో నన్ను చూడడానికి చాలా దరిద్రంగా ఉంటాను, ఇందులో చాలా బాగా కనబడ్డాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రీవియస్ 2 మూవీస్లో చూసినప్పుడు నన్ను నేనే తిట్టుకున్నాను, ఏంటో ఎంత దరిద్రంగా ఉన్నామనేసి. ఈ మూవీలో చూసి నన్ను నేనే పోడుకుంటున్నాను, నేను కూడా అందంగా ఉన్నాననేసి. నెక్స్ట్ మ్యూజిక్ డైరెక్టర్కి శేఖర్ చంద్ర గారికి అండ్ ఎడిటర్ చోటాకే ప్రసాద్ గారికి థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీకు థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకు చెప్పాలనేసి అంటే మోనోలాగ్ డైలాగు 2 takes ఓకే అయితే 1 take ఆయన ఓకే చేశారు, నాకు ఇంకో టేక్ నచ్చింది. వీళ్ళు రిక్వెస్ట్ చేయగానే అంటే కొత్త వాడని చూడకుండా వెంటనే ఆ టేక్ పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్. సో అలాంటివన్నీ మాకు బూస్ట్ని ఇస్తూ ఉంటుంది ఇంకా మంచి యాక్టింగ్ చేయాలనేసి. ఇంకా ఆర్ట్ డైరెక్టర్ గారికి విఠల్ గారికి థ్యాంక్ యూ సో మచ్, హోల్ టీమ్. అండ్ మా హీరోయిన్ డార్లింగ్ హెబ్బా పటేల్కి హాయ్. అండ్ అశ్వినానికి, నోయల్, రావు రమేష్ గారికి, హోల్ టీమ్కి ఆల్ ద బెస్ట్. నిన్నటి వరకు కలెక్షన్స్ బాగున్నాయి, స్టడీగా ఉన్నాయి అనేసి అన్నారు. ఇంకా పండగ వరకు, ఇంకో మూవీ రిలీజ్ అయినంత వరకు, పండగ వరకు ఇంకో పెద్ద హీరో మూవీస్ వస్తే అప్పటి వరకు మా మూవీ థియేటర్స్లో ఆడాలి, ప్రొడ్యూసర్ గారికి ఎక్కువ డబ్బులు రావాలి, మా అందరికి మంచి పేరు రావాలి. దీనివల్ల మరిన్ని మూవీస్లో మంచి అవకాశం రావాలని కోరుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అందరూ డాన్స్ బాగా చేసామని చెప్తున్నారు, అశ్విన్ ఉన్నాక నేను డాన్స్ బాగా చేయడం అని నాకు పెద్ద డౌట్. కానీ అలా అంత మంచిగా ఎడిట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండ్ ఐఎమ్ సో హ్యాపీ. అశ్విన్కి అండ్ భారతదేశంకి హ్యాట్రిక్ వచ్చింది ఈ సినిమా ద్వారా. అండ్ హెబ్బా ఇది 5th, ఇంకా ఈ అమ్మాయి ఇలా వెళ్తూనే ఉంటుందేమో. కంగ్రాట్స్ హెబ్బా. అండ్ సాయి సార్ కంగ్రాచులేషన్స్. మా టీం అందరికి